హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో షేక్ హసీనాను అప్పగించాలి అని బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో కోరుకుంటోంది. కానీ భారత్ మాత్రం అప్పగించట్లేదు. మరి దానికి రీజన్ ఏంటి? బంగ్లాదేశ్ ఏమని అడుగుతోంది? షేక్ హసీనాను భారత్ ఎందుకు అప్పగించట్లేదు? ఒకవేళ మరి భారత్ గనక అప్పగించినట్లయితే నిజంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగే గొడవ సద్దుమణుగుతుందా? అక్కడ హిందువుల మీద దాడి ఆగిపోతుందా అనేది ఒక ప్రశ్న అయితే, మరి షేక్ హసీనాను అప్పగించడానికి ఎందుకు వెనకాడుతుంది భారత్ అనేది కూడా మనం ఆలోచించాలి. ఈలోపు అక్కడ జరుగుతున్న రిలీజియస్ కొట్లాటల్ని పాకిస్తాన్ చలిగాచుకుంటోంది, భారత్ మీద ఉసిగొల్పే ప్రయత్నం చేస్తోంది. అండ్ బంగ్లాదేశ్లో కూడా పరిణామాలు అటు పొలిటికల్గా కావచ్చు, రిలీజియస్గా కావచ్చు, రకరకాలుగా మారుతూ ఉన్నాయి. మరోవైపు తారిక్ రెహమాన్ కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యాడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నుంచి. సో ఏం జరగబోతోంది? ఎటువంటి సొల్యూషన్ ఉంది? ముఖ్యంగా మన బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలను మనం కాపాడుకోవాలంటే ఎటువంటి అడుగు పడాలి అనేది ఒకటి మనం ఆలోచిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఒక మాట అడుగుదాం. మనతో పాటు అడ్వకేట్ కరణం రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి లోతైన విశ్లేషణ తీసుకుందాం. రాజేష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు us. సో ఇప్పటివరకు అల్లర్లు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు మనం వీడియోస్ కూడా చాలా చేసాం. అల్లర్లు జరిగాయి. యూనుస్ మీద ఉస్మాన్ హదీ బ్రదరు నువ్వే చంపావు అని చెప్పడం ఇక్కడ వరకు జరిగింది. సో ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్ రావడం అనే సిచ్యువేషన్ ని చూస్తే ఓవరాల్ గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం బంగ్లాదేశ్ సిచ్యువేషన్? మనకి యాక్చువల్గా ఏంటంటే భారతదేశానికి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఉంది ఒకటి, అండ్ లుక్ ఈస్ట్ పాలసీ అనేది కూడా ఉంది. సో దీనివల్ల బంగ్లాదేశ్లో ఇంతకుముందు సేమ్ సిచ్యువేషన్ శ్రీలంకలో కూడా జరిగింది ఒక 2 years బ్యాక్. బట్ శ్రీలంకలో రేసిజం కాదు జరిగింది, ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఇష్యూస్ జరిగాయి. సో దాన్ని మనం యాజ్ ఎ ఫ్రెండ్లీ నేషన్ ఇండియా సపోర్టెడ్ టు శ్రీలంక, అండ్ నౌ ద శ్రీలంక హ్యాస్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ఎకనామిక్ ఇష్యూ. కానీ ఇక్కడ బంగ్లాదేశ్లో ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే రేసిజం ఇష్యూస్ జరుగుతున్నాయి, రిలీజియన్ ఇష్యూస్ జరుగుతున్నాయి. సిమిలర్లీ విచ్ వాస్ హ్యాపెన్ ఇన్ ఆఫ్రికన్ నేషన్, ఎస్పెషల్లీ యుగాండా, సిరియా, ఇంతకుముందు మన సిరియాలో ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇలాంటి రేసిజం ఇష్యూస్ బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అంటే టోటల్ ఇండియా తరపున యునైటెడ్ నేషన్స్లో ఈ ఇష్యూని తీసుకెళ్ళి, ఎందుకంటే నీకు పక్క ఇంటి దగ్గర రాళ్ళు, పక్కింటి దగ్గర మంట వచ్చినప్పుడు నీ దగ్గర కూడా ఏ టైము వస్తుంది అవకాశం డెఫినెట్గా. ప్లస్ ఇండియా ఈజ్ అ మోస్ట్ డైవర్సిటీ నేషన్ ఇన్ ద వరల్డ్. నెంబర్ ఆఫ్ రిలీజన్స్, నెంబర్ ఆఫ్ క్యాస్ట్, నెంబర్ ఆఫ్ ఎథనిక్సిటీ, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు భారతదేశము ఈ బంగ్లాదేశ్ ఇష్యూని సీరియస్గా తీసుకోకపోతే రేపు భవిష్యత్తు భారతదేశాన్ని కూడా తీవ్ర అదేంటిది మనకు ఆటంకాలు కలిగించే అవకాశం కూడా లేకపోలేదు. సో అందుకే నేను ఏం చేసిన అంటే యునైటెడ్ నేషన్స్కి అగెనెస్ట్ బంగ్లాదేశ్లో ఈ హిందూస్ని ఊచకోత ఏ విధంగా చేస్తున్నారో, యూనిస్ వచ్చి రావడంతోనే హిందువులందరినీ కూడా చంపేయాలి అక్కడ అంటున్నారు కదా. సో దీని మీద నేను మానవ హక్కుల ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేసి కేసు కూడా లాగిన్ చేశారు. ఇక్కడ మనకి ఎప్పుడే కానీ ఈ బంగ్లాదేశ్ నన్ను అడిగితే ఇప్పుడున్న బంగ్లాదేశ్కి పరిస్థితి, షేక్ హసీనాను మనకు ఎందుకు మనము ఇప్పుడు బంగ్లాదేశ్ సిటిజన్ ని షేక్ హసీనాకు మనం ఎందుకు ఆశ్రయం ఇస్తున్నాం అనేది పెద్ద క్వశ్చన్. షేక్ హసీనా కూడా ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ కి కూడా రెండిటికి ఈక్వల్ ఫ్రెండ్లీ లేకున్నా ఎక్కువ ఆమె కాంగ్రెస్ కి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఎక్కువ అంటే ఈ కాంగ్రెస్ పరిపాలనలో 10 years అప్పుడు ఎక్కువ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేది. బట్ ఈవెన్ దో బీజేపీ వచ్చిన షేక్ హసీనాకు వాళ్ళందరి కన్సర్న్ కూడా షేక్ హసీనా. ఇప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్ కి పంపిస్తే, షేక్ హసీనాను జైల్లో పెడితే హిందువులు ఒక్కరు కూడా చనిపోయారు అనేది నా అభిప్రాయం. బికాస్ ఆఫ్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా షేక్ హసీనా ఎందుకు కోరుకుంటుంది అంటే ఆల్రెడీ ఆమె అలిగేషన్స్ వచ్చినాయి. మనము ఎందుకు షేక్ హసీనాకి ఆశ్రయం ఇస్తున్నాయి కూడా క్లారిటీ లేదు ఇండియా దగ్గర కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్ అడుగుతున్న షేక్ హసీనాని అక్కడ పంపించేస్తే మన టోటల్ హిందూస్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఊచకోతకు గురికారు. కానీ మరి ఇండియా ఏం రీజన్ చెప్తుంది షేక్ హసీనాను ఒక మిత్రురాలు మనకి, మన దేశానికి, సో అలా మనం కాపాడుతాం? అవునండి, ఇప్పుడు నీ దగ్గర 8,000 కోట్లు లూటీ చేసిన విజయమాల్యా, నువ్వు లండన్ లో ఉన్నావు, నీకు విజయమాల్యా మిత్రుడా శత్రువా? లూటీ చేశాడు కాబట్టి ఇండియాకు ఎకనామిక్ పరంగా ట్రీట్ చేస్తే హీఈస్ అన్ ఎనిమీ. మళ్ళీ నువ్వు ఎనిమిని నువ్వు ఎన్నిసార్లు యుఎన్ కి కంప్లైంట్ చేయలేదు, ఎన్నిసార్లు యూరోపియన్ యూనియన్ కంప్లైంట్ చేయలేదు, మా విజయమాల్యాను మాకు అప్పగించండి అని.
మళ్ళీ ఇక్కడ కూడా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా Hmm. హసీనా దగ్గర అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మా షేక్ హసీనాను మాకు అక్కడ అప్పగించండి, మేము జైల్లో పెట్టుకుంటామా 20 సంవత్సరాలు పనిష్మెంట్ చేస్తామా అది తర్వాత సంగతి, చేస్తామా? ఆ తర్వాత కరెక్టే సార్. ఇప్పుడు ఇండియా కూడా ఏం చెప్తోందంటే మీరు సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు, సరైన ఎవిడెన్స్లు ప్రూఫ్లు మాకు సబ్మిట్ చేయలేదు, సో ఒక ప్రాపర్ వేలో మీరు అప్రోచ్ అవ్వలేదు, నిన్నటి వరకు కూడా ప్రాపర్ వేలో అప్రోచ్ అవ్వలేదు. Yes. ఇప్పుడు కొంచెం ఒక రిక్వెస్ట్ లాగా పెట్టారు అంతేగాని ఎక్కడ కంప్లీట్ ప్రాసెస్ అయితే కాదు అనేది చెప్తోంది. సో దాంట్లో తప్పే. అవునండి, నేను ఏమన్నంటే షేక్ హసీనా మీద డిసైడ్ చేసుకోవడానికి ఇండియా అథాంటికేషన్ అథారిటీ ఎక్కడ అంటున్నా. Hmm. షేక్ హసీనా తప్పు చేసినో లేదో ఐసీసీ ట్రిబ్యునల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కండక్ట్ ట్రిబ్యునల్ ఉన్న బంగ్లాదేశ్ కానీ Hmm. హ్యూగో నెదర్లాండ్ ఉన్న కోర్టు కానీ డిసిషన్ తీసుకుంటుంది. Hmm. ఫైనల్ గా యునైటెడ్ నేషన్స్ ఏదైనా పంచాయతీ ఉంటే Hmm. నువ్వు ఇండియా షేక్ హసీనా శుద్ధపూసన లేకపోతే క్రిమినల్ చేసిందనే బంగ్లాదేశ్ కి ఇండియా చెప్పడానికి అథెంటికేషన్ లేదు కదా. Hmm. సో నేనేమంటున్నా అంటే హిందువులు డెఫినెట్ గా ఈ ఊచకోత తగ్గాలి, ఆపాలి అంటే Hmm. బంగ్లాదేశ్ కోరుకుంటున్న షేక్ హసీనాను మనం అప్పగిస్తే Hmm. మన యొక్క ఇండియన్స్, మన యొక్క హిందూ తత్వాలు ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారని నా యొక్క అభిప్రాయం. సో మనము ఇప్పటివరకు దలై లామాను కూడా మనం మన దగ్గర పెట్టుకున్నాం. Yes. దాదాపు 50 సంవత్సరాలు అనుకుందాం. సో ఇట్లా ఆశ్రయం కల్పించడము అనేది తప్పు అంటున్నారా మీరు? నో దలై లామా ఇష్యూ వేరు, షేక్ హసీనా ఇష్యూ వేరు. Hmm. దలై లామా కేమ్ ఫ్రమ్ ద టిబెట్. Hmm. ఈ టిబెట్ ఈస్ నాట్ ఏ సపరేట్ కంట్రీ. Hmm. బంగ్లాదేశ్ ఈ సపరేట్ కంట్రీ. Hmm. సపరేట్ కంట్రీ ఏంటి? దలై లామాకి యాక్చువల్ గా ఇక్కడ దలై లామా ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇండియాకు చైనాకు రైవల్ యాక్చువల్ 1961 వార్ నుంచి దలై లామా టిబెట్ ఇష్యూ ఉంది. Hmm. సో ఇప్పుడు టిబెట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశాన్ని, Hmm. ఇక్కడ బంగ్లాదేశ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత Hmm. మన ఇప్పుడు విత్ కంపేర్ టు టిబెట్ అండ్ బంగ్లాదేశ్, Hmm. టిబెట్ ని ఆక్యుపై చేస్తే నెక్స్ట్ చైనా విల్ కాంకర్ ద అరుణాచల్ ప్రదేశ్. Hmm. సో బంగ్లాదేశ్ ని ఇప్పుడు ఏ కంట్రీ అట్లా లేదు కదా. Hmm. ఇప్పుడు దలై లామా షేక్ హసీనాకి 100% నకకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. Hmm. చైనా వాళ్ళు టిబెట్ యొక్క రీజియన్, హిమాలయాల్లో రీజియన్ అక్కడ సర్వే అండ్ డిమార్కేషన్ సరిగా లేదు. Hmm. అక్కడ ఉన్న దలై లామాకు మనం ఆశ్రయం ఇచ్చాం. Hmm. కానీ ఇప్పుడు షేక్ హసీనాకు డెఫినెట్ గా ఐసీసీ కోర్టు, ప్రపంచ కోర్టు న్యాయ నిర్ణేతలు డెఫినెట్ గా షేక్ హసీనా మిస్టేక్ అని చెప్పిండ్రు. Okay. దలై లామాకి అట్లాంటి అలిగేషన్స్ రాలే కదా. Hmm. ఇంటర్నేషనల్ కోర్టు జోక్యం చేసుకొని Hmm. ఎవరు మిస్టేక్ చేసిండ్రు, ఎవరు నిర్దోషి అని తేల్చలేదు దలై లామా విషయంలో. Hmm. దట్స్ వై వి హావ్ గివెన్ ద మనము ఆశ్రయం ఇచ్చాము. Okay. కానీ షేక్ హసీనాకు ఆశ్రయం నువ్వు ఒక ప్రపంచ కోర్టు నువ్వు తీర్పిచ్చినాక నువ్వు మళ్ళీ స్టిల్ ఎందుకు ఇస్తున్నావు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఓకే, సో దీనికి మరి బంగ్లాదేశ్ ఇక్కడ కూడా ఇంకో మాట ఏమంటుందంటే అక్కడ మా దగ్గర జరుగుతున్న దాడులు కావచ్చు, ఇంటర్నల్ గా జరుగుతున్న ఇష్యూస్ అన్ని కూడా మా ఇంటర్నల్ ఇష్యూస్, భారత్ అయితే దీంట్లో తలదూర్చాల్సిన అవసరం లేదు తలదూర్చాల్సిన అవసరం లేదు. కానీ భారత ఇండియన్ ఫారెన్ పాలసీలో అసలు అట్లాంటి అవకాశమే లేదు. మన అంటే మన ఫారెన్ పాలసీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చినప్పటి నుంచి కూడా అట్లాంటి పంచాయతీలో మన ఇంటర్నల్ విషయాల్లో మనం జోక్యం చేసుకోవద్దు. బట్ ఎవరైనా మనకు వస్తే మాత్రం మనం డెఫినెట్ గా మన రుచి చూపించవచ్చు. అంటే నో ఫస్ట్ హిట్ పాలసీ అనేది మనకు ఉంది యాక్చువల్ గా. సో బంగ్లాదేశ్ ఇంటర్నల్ వ్యవహారంలో మనం జోక్యం చేసుకోవద్దు వాస్తవం. బట్ ఎప్పుడే కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇండియన్ ఇంటర్నల్ ఇష్యూస్ లో జోక్యం చేసుకున్నప్పుడు మనం రివర్స్ తీసుకునే పాలసీ మనకు ఉంది. ఓకే, అండ్ ఐక్యరాజ్య సమితికి మీరు చేశానన్నారు కదా, సో ఏంటి ఆ ప్రాసెస్, ఏం చేశారు? డెఫినెట్ గా మీరు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఫోర్స్ ఉంది. సో దాంట్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ ఫోర్స్ లో మన టాప్ 5 డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా మన ఫోర్స్ కూడా ఉంది. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీకు ఎప్పుడైతే బంగ్లాదేశ్ తో అల్లరి జరుగుతున్నాయో డెఫినెట్ గా ఫస్ట్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కి పాకే అవకాశం ఉంది. అక్కడ నుంచి టోటల్ ఇండియన్ సబ్ కాంటినెంట్, టోటల్ ఇండియన్ కాంటినెంట్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. దలై లామా ఇష్యూ అది కాదు, అది ఓన్లీ 2 కంట్రీస్ ఇష్యూ. బట్ ఇక్కడ ఇది రిలీజియస్ ఇష్యూ. సో మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఇమీడియట్ గా ఫోర్స్ ను పెంచి, బంగ్లాదేశ్ లో ఫోర్సెస్ పెంచి ఇప్పుడు మీకు సిరియా ప్లస్ ఇజ్రాయిల్ దగ్గర పాలస్తీనా దగ్గర ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారో, అక్కడ ఏ విధంగా మీరు రైట్స్ ని ఏ విధంగా తగ్గిస్తున్నారో ఇక్కడ కూడా యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు మనకు ఇంతకుముందు తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ పోలీసులు లేరు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేరు, సిఆర్పిఎఫ్ పోలీసు, నేషనల్ పోలీసు వచ్చి ఆ వాయిలెన్స్ అయితే తగ్గించారు. నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఇష్యూ బిట్వీన్ ఎర్లియర్ ఇష్యూ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, నౌ ఇష్యూ బిట్వీన్ నేషన్స్. అట్లాంటప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ ఫోర్స్ 100% దిగి వాళ్ళ యొక్క ఫోర్స్ ని ఉపయోగించి ఆ వైలెన్స్ ని తగ్గించే అవకాశం, అధికారం కూడా ఉంది యునైటెడ్ నేషన్స్ కానీ నా యొక్క అభిప్రాయం. ఓకే, సో అంటే ఇది ఎటువంటి అప్రోచ్ అంటే ఇది
లీగల్ గా మీరు చెప్పే టర్మినాలజీయా, లేకపోతే రిలీజియస్ గా అక్కడ జరుగుతున్న వాటికి లీగల్ గా మనం సమాధానం ఎస్, చెప్పాలి? రిలీజియస్ గా జరుగుతున్న దానికి మనం లీగల్ గా ఉన్న టోటల్ ప్రపంచ చట్టాల్లో ఏ విధంగా ఉంది అంటే యునైటెడ్ నేషన్స్ కెన్ ఇన్వాల్వ్ ఎనీవేర్. ఇప్పుడు ఇట్లా వైలెన్స్ అవుతాయి. టోటల్ డెవలప్డ్ నేషన్స్ G5 G5 అనే ఒక సమూహం ఉంది. దానికి కూడా ఒక అధికారం ఉంటుంది ఈ అల్లర్లు ఏ విధంగా తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ తర్వాత ఇండియన్ కి ఒకవేళ ఇష్యూ పాకింది అనుకోండి, 100% ఇండియన్ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా కుప్పగోల్పోతుంది. ఇండియన్ మార్కెట్స్ పోతే టోటల్ ఎంటైర్ వరల్డ్ విల్ కొలాప్స్. ఎంటైర్ వరల్డ్ దీస్ కైండ్ ఆఫ్ ఎల్పిజి పాలసీ, లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీలో ఎంటైర్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఫుడ్ దొరకదు, ఇవన్నీ అల్లర్లు ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఉన్న వైలెన్స్ ని మన ఇట్లా ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఐ గెస్ స్విట్జర్లాండ్ లో కూడా ఎకనామిక్ క్రైసిస్ అయితే అంటే మన మన్మోహన్ సింగ్ వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసిండు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎకనామిక్ పరిస్థితి బాగాలేదు, రిలీజియస్ పరిస్థితి బాగాలేదు. కాబట్టి ప్రపంచ పెద్దలు ఇక్కడ డెఫినెట్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే నోబెల్ కావాలంటున్నారో డొనాల్డ్ ట్రంప్ కూడా హ్యాస్ టు టేక్ ఒపీనియన్ ఆన్ దిస్ షార్ట్లీ. ఓకే. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు పాకిస్తాన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కావాలని ఇదంతా భారతే చేయిస్తోంది ఇక్కడ జరిగే అల్లకల్లోలం, ఈ అన్నోన్ గన్మెన్స్ అనే విషయంలో ఇదంతా అని మాట్లాడుతుంది కదా. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే అండి నేను ఏమంటున్నట్టే, ఇప్పుడు మనము బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ ఇష్యూస్ కి పాకిస్తాన్ కి అనే అవకాశం మనం ఇచ్చినాం. రేపొద్దున చైనా కూడా ఉంటది, దీనికి మొత్తం ఇండియానే కారణం ఉంటుంది. అదన్నీ కాకుండా మనం ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఒక మంచి అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మనము ఒక ప్రిలిమినరీ రెస్పాన్సిబిలిటీ, హ్యూమనిటేరియన్ ద రెస్పాన్సిబిలిటీగా యునైటెడ్ నేషన్స్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ వీటన్నిటిని సంప్రదించి అక్కడ కావాల్సిన ఫండ్ ఏంటి, సెక్యూరిటీ ఫండ్ ఏంటి, మీరు సెక్యూరిటీ ఎంత డిప్లాయ్ చేయాలి, అక్కడున్న టోటల్ భూ సరిహద్దులను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, అక్కడున్న ప్లస్ ఎవరు అన్ఆథరైజ్డ్ బంగ్లాదేశ్ లోపలికి ఏ విధంగా రాలేదు అనేది ఇంకొక ప్లాన్ అండ్ సర్కమ్స్టెన్సెస్ కొలాబరేషన్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ ఈవెన్ ఇండియా విల్ సపోర్ట్ ఫర్ దట్ కాజ్. సో అవన్నీ చేస్తే ఈ యొక్క రైట్స్ అల్లర్లు అనేది తగ్గినాక మనం ఎవరికి అన్నికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు అల్లర్లే లేవంటే ఇంకెవరు అన్నారు కదా, ఏ కంట్రీ అన్నది. ఓకే. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ ఇన్కిలాబ్ మంచ్ అనే పార్టీ సార్ బంగ్లాదేశ్ లో, సో వాళ్ళు ఏమన్నారంటే ఈ సిలిగురి కారిడార్ ని కూడా బ్రేక్ చేసేస్తాం, చికెన్ నెక్స్ ని కూడా బ్రేక్ చేస్తాం. అసలు ఫస్ట్ అట్లా రెచ్చగొట్టి మొదలు పెట్టింది గొడవ వాళ్ళు. సో దీన్ని ఎట్లా భారత్ హ్యాండిల్ చేయాలి మరి? ఇక్కడ మనకు థ్రెట్ వస్తుంది కదా. నేను అదే అంటున్నా, నువ్వు డెఫినెట్ గా చిన్న రైట్స్ ఇప్పుడు హిందువులు అనేటోడు ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారు. మనకి ఎక్కడ హిందువులకు ఎవరికైనా అన్యాయం జరుగుతాయి, అతను నాట్ ఓన్లీ ఇప్పుడు బంగ్లాదేశ్ సిటిజనే కాక హీ కెన్ బి నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హీ కెన్ బి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఈ రెండిట్లో ఏదో కాజ్ ఉంటుంది కదా. ఆ కాజ్ కి ఒకవేళ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఒకవేళ అథెంటికేషన్ లేకున్నా నీకు యునైటెడ్ నేషన్స్ లో అథెంటికేషన్ ఉంటుంది. సో మా యొక్క పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ కి, మా యొక్క ఎన్ఆర్ఐస్ కి, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అమెరికా వాడు ఇదేంటిది ఏం చెప్పిండు, ఇండియా పోవద్దని చెప్పలే. అట్లాంటప్పుడు మనం కూడా యునైటెడ్ నేషన్స్ హెల్ప్ తీసుకొని మనం ఒక రైట్స్ ని తగ్గించే అవకాశము మనకు అధికారం ఉంది, యాక్చువల్ అథెంటికేషన్ ఉంది. సో ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు మీరు చికెన్ నెక్ కారిడార్, ఇప్పుడు ఆ కారిడార్ కట్ చేస్తే మనకు నార్త్ ఈస్ట్ కి టోటల్ ద గ్యాపే వచ్చేస్తుంది. టోటల్ ఇండియా విల్ బి డివైడ్ ఇంటూ 2 parts ఆ చికెన్ నెక్ కారిడార్. సో ఇండియా అఖండ భారత్ ఏకమైతుందంటే బికాస్ ఆఫ్ ద చికెన్ నెక్. టోటల్ 78 నేషన్ స్టేట్స్ తో ఏకమైతుందంటే ఓన్లీ చికెన్ నెక్ పార్టే, వెస్ట్ బెంగాల్ ఉన్న పార్ట్, సో డార్జిలింగ్ ఏరియా. సో డెఫినెట్ గా రేపు అది బ్రేక్ చేసినోడు ఇండియాను విచ్ఛిన్నం చేయడానికి గ్యారంటీ ఏముంది. అందుకే అంటున్నా, మన ఎస్పెషల్లీ ఇండియన్ దాదాపు ప్రపంచంలో 2nd పాపులేషన్ కంట్రీ, మనకు కూడా డెవలప్డ్ నేషన్స్, ద లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా. సో మనం ఇవన్నీ భవిష్యత్తులో ఆలోచించి మనం ప్రపంచంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలన్నింటినీ కూడా మేల్కోవాల్సిన బాధ్యత, మేల్కోవాల్సిన మనకు వాళ్ళకి పోయి చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పుడు మన తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్ ని కలిసి రండి, మా ఇష్యూ మా స్టేట్ కి రండి, మీరు ఇన్వెస్ట్ చేయండి అంటే మన యొక్క అస్తిత్వాన్ని ఏ విధంగా మనం చెప్పినామో మనది కూడా మన ఇంటి పక్కల కూడా జరుగుతుంటే అభివృద్ధి చెందిన దేశాలన్నింటినీ మేల్కోవాల్సిన బాధ్యత మనకు 100% ఉంది. ఇక్కడ మరోవైపు సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగా బంగ్లాదేశ్ విషయంలో ఏ దేశాలు కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ పాకిస్తాన్ రియాక్ట్ అవుతుంది. ఈవెన్ చైనా కూడా సైలెంట్ గా చూస్తోంది. అండ్ ఇదంతా భారత్తో ముడిపడ్డట్టుగా ఉంటుంది కదా సిచ్యువేషన్. మీరేమో యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. సో యునైటెడ్ నేషన్స్ ఎంతవరకు రెస్పాండ్ అయ్యింది అనుకోవాలి? మిగతా దేశాలు ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనుకోవాలి? ఏమంటే ఇప్పుడు అదే మన ఇప్పుడు హిందూ వర్సెస్ ముస్లిం అని మాట్లాడడానికి ఇక్కడ లేదు. ఒక కంట్రీలో ఇప్పుడు బంగ్లాదేశ్ అనే కంట్రీలో రిలీజియస్ రైట్స్ అవుతున్నాయి. అది ఎయిదర్ హిందూ,
ఎయిదర్ బుద్ధిజం, Hmm. ఎయిదర్ ముస్లిం, Hmm. ఎయిదర్ జైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. Hmm. సో అక్కడ ముస్లిం లో కూడా మళ్ళీ షియా అండ్ సున్నీ, Ah. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. Hmm. మనం అక్కడ ఎంతమంది చనిపోతున్నారు, Hmm. ఎవరిని చంపిన అనేది మన దగ్గర క్లారిటీ లేదు. ఎందుకంటే of course. అక్కడ ఉన్న మీడియా, ఇక్కడ ఉన్నంత మన మీడియా ప్రజాస్వామ్యంలో మనకున్న స్వాతంత్ర హక్కు అక్కడ లేదు. లేదు. సో ఎవరెవరు చనిపోతున్నారో ఒక స్టాటిస్టిక్ డేటా లేదు. అందుకే వీ నీడ్ టు రెగ్యులరైజ్. ఒక ఫోర్స్ అనేది వస్తే, ఒక థర్డ్ ఫోర్స్ అనేది వస్తే మనకు ఆ క్యాలిక్యులేషన్స్ బయటకు వస్తాయి. దాని తర్వాత అసలు ఇష్యూని ఎవరు లేవదెట్టిందా అనేది, వాటిని ఇప్పుడు మామూలుగా ఉంటది కదా, ఇప్పుడు ఎవరు కాజ్ ఆఫ్ యాక్షన్ ఏ రోజు చేసింది అనేది కూడా రేపు పొద్దున ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కోర్ట్ లో కూడా ట్రయల్కి వస్తుంది. మనం ఇప్పుడు చెప్పనీకి రాదు ఎంతమంది చనిపోతున్నారు, ఎవరెవరిని చంపుతున్నారు, ఎవరెవరిని గెంటేస్తున్నారు. వీ డోంట్ నో ద పర్టికులర్ డేటా. ఆ డేటా రావాలంటే మనకు టోటల్ స్టేట్ కంట్రోల్ ఉండాలి. టోటల్ స్టేట్ కంట్రోల్ కావాలంటే మనం బంగ్లాదేశ్ ఇస్ ఫెయిల్డ్ స్టేట్, ఫెయిల్ నేషన్ నౌ. సో మరి ఇప్పుడు ఫెయిల్ నేషన్ అన్నప్పుడు ఇండియా వచ్చి కంకరింగ్ చేయమంటారా? అది ఇండియన్ ఇష్టం, అది పార్లమెంట్ ఇష్టం. అది నీకు ఒకవేళ ఇండియా దానికి ముందు లేకపోతే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ యునైటెడ్ నేషన్. ఓకే. అండ్ ఇప్పుడు తారిక్ రెహమాన్ తాను వస్తున్నాడు, అంటే 17 years ఆఫ్ ఎగ్జైల్ తర్వాత తాను వస్తున్నాడు. సో ఇది చూస్తే కొంచెం కండిషన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? అంటే అది కొంత శాంతపరిచే పరిస్థితి ఇంటర్నల్ గా అక్కడ ఉంటుందా? డెఫినెట్ అండి. సేమ్ ఇష్యూ అగైన్ మయన్మార్ లో కూడా ఉంది. ఓకే. ఆంగ్ సాన్ సూకీ ఆల్మోస్ట్ 20-25 years తర్వాత జైలు నుంచి బయటకు వచ్చింది. సో ఇవి ఒక వ్యక్తి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇవి జరిగేటివి. ఇప్పుడు సేమ్ పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ లేదా దాదాపు ఆయనకు 17 years పనిష్మెంట్ వేసింది. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. ఒకవేళ ఆ ఇంటర్నల్ ఇష్యూ వల్ల ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ సొసైటీలో ఏదైనా కల్చర్ దెబ్బతిందంటే ఇండియా హ్యాస్ ద రైట్ డెఫినెట్. ఇప్పుడు రెహమాన్ గారు ఉన్నారు, ఆయన బయటకు వచ్చి ఏం చేస్తాడు వీ డోంట్ నో. ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. సో మనం వీ హ్యావ్ టు వాచ్, అంటే ఒక థర్డ్ అయితే వాచ్ 24/7 వాచ్ చేసుకుంటూ మనం అలర్ట్ గా ఉండాల్సిన బాధ్యత భారతదేశాన్ని. ఓకే. అండ్ మరోవైపు చివరిగా సార్, ఈశాన్య రాష్ట్రాల దగ్గర మన కదలికలు కూడా కొంచెం రిగరస్ గానే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మీరు అన్నట్టు అక్కడి నుంచి ఎవరు ఏ రకంగా ఊడిపడతారో తెలియని పరిస్థితి. సో మనం ఆ రకంగా ఎట్లా జాగ్రత్త పడాలి, బార్డర్స్ ని మనం ఎట్లా కాపాడుకోవాలి? డెఫినెట్ గా మనము నావీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీని అలర్ట్ చేయాల్సిన బాధ్యత మనది. మన యొక్క సైనిక దళాన్ని కూడా మనం పెంచుకోవాలి. ప్లస్ డెవలప్డ్ నేషన్స్ యొక్క ఇన్పుట్స్ ను కూడా తీసుకోవాలి. సపోజ్ డెవలప్డ్ నేషన్స్ లైక్ రష్యా, జపాన్, అంటే వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు వాళ్ళు చేసిన 1-2 months కి మనం చేయడం కన్నా మనం కాన్సిక్వెన్సెస్ ప్రిపేర్ అవడం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ భారతదేశం. ఓకే. సో ఫైనల్ గా షేక్ హసీనాను మనం ఎందుకు అప్పగించట్లేదు అంటే మీరేం చెప్తారు సమాధానం? షేక్ హసీనాను అప్పగించట్లేదు అంటే బికాస్ ఆఫ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా. అఖిల్, ఓకే, పాలిటిక్స్ ఇప్పుడు పొలిటికల్ ఈక్వెన్స్ ఉన్నాయి కాబట్టి మనం అప్పగించట్లేదు. ఇప్పుడు విజయ్ మాల్యా లండన్ లో ఏ విధంగా అప్పగించట్లేదు అంటే ఆయనకున్న ఎకనామిక్ కండిషన్స్, అక్కడ ఉన్న పొలిటికల్ వల్ల మనకు అప్పగించట్లేదు. సేమ్ మనమే ఇప్పుడు మనము షేక్ హసీనా దగ్గర మనం మిస్టేక్స్ చేస్తే మన దగ్గర ఒక 1000 మందిని చంపిన కిరాతకుడు వేరే దేశంలో ఉంటే అప్పగిస్తారా? ఇప్పుడు నువ్వు ఐబొమ్మ రవి ఉన్నాడు, ఐబొమ్మ రవి హైదరాబాద్ లో వస్తే నువ్వు పట్టుకున్నావు, అంతేగాని నువ్వు ఏదో కరేబియన్ దీవులోకి వచ్చి పట్టుకోలే కదా. అట్లాంటప్పుడు ఇప్పుడు ఆయన కరేబియన్ దీవులో ఉంటే ఇంకా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంకా మానసిక క్షోభను అనుభవిస్తూనే ఉండే. నువ్వు ఎప్పుడైతే ఇట్లాంటి మిస్టేక్స్ నన్ను అడిగితే ఇమ్మీడియట్ గా షేక్ హసీనాను బంగ్లాదేశ్ కి ఇమ్మీడియట్ గా అప్పగించాలి. వితౌట్ థర్డ్ థాట్ డెఫినెట్ గా షేక్ హసీనా అప్పగిస్తే ఇట్లాంటి అల్లర్లు మనకి ఇంకోటి అన్యాయం చేయకుండా ఉంటాడు. సో నిజంగా మీరు అన్నట్టు అప్పగిస్తే అప్పుడు పరిస్థితి ఏముంటుంది అంటే బంగ్లాదేశ్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అక్కడ ఒక సిస్టమ్ ఫామ్ అయింది ఆల్రెడీ. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ షేక్ హసీనా వాళ్ళ అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఉరిశిక్షకు అప్పీల్ కూడా ఉంటది కదా. ఇప్పుడు మనకు ఉరిశిక్ష వేసింది ఐసీసీ ట్రిబ్యునల్. షీ కెన్ అప్పీల్ అగైన్. అసలు జరిగిన ఇంట్రాగేషన్ సరిగ్గా జరగలేదు, ఆమె మీద కావాలనే ఉరిశిక్ష వేశారు. అదే ఏ జడ్జిమెంట్ కైనా ఒక అప్పీల్ అనేది ఉంటది. ఒక అప్పీల్ షేక్ హసీనా హ్యాస్ అప్పీల్. ఇప్పుడు ట్రిబ్యునల్ నుంచి మళ్ళీ ఐసీసీకి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ శిక్ష బదులు ఏమన్నా అదేంటిది మరణ శిక్ష బదులు కారాగార శిక్ష పడొచ్చేమో, లేదా ఇమ్రాన్ ఖాన్ లాగా మారుతుందా పరిస్థితి? అదే అండి నేను ఏమంటున్నంటే ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఎ అప్పీల్ సిస్టమ్. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఐసీసీ ట్రిబ్యునల్ నుంచి ఐసీసీకి అప్పీల్ చేసుకోవచ్చు. మనం అప్పగించినాక తర్వాత సంగతి. ఆమెకు ఒక అడ్వకేట్ ఉంటాడు, అక్కడ వకీలు ఉంటాడు, ఆ వకీలు అక్కడ వేసుకుంటాడు, అదంతా తర్వాత సంగతి. మన హిందూస్ ను కాపాడుకోవాలి బంగ్లాదేశ్ లో అంటే డెఫినెట్ గా మనం షేక్ హసీనా అప్పగించాలని యొక్క నా అభిప్రాయం. మనము వేరే వాళ్ళ యొక్క అంటే వేరే కంట్రీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్న సిస్టమ్
మా ఈ షేక్ హసీనాని క్రిమినల్ గా భావిస్తున్నారు, నువ్వు క్రిమినల్ కి ఎందుకు ఆశ్రయం ఇస్తున్నారని నా క్వశ్చన్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో అది పరిస్థితి. సో వారు అన్నట్లుగా షేక్ హసీనాను మనం అప్పగించకపోవడమే మనం చేస్తున్న ఒక తప్పిదమా అనే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే ఏమిటి మీ సమాధానం ఏమిటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడున్న హిందువులు కాపాడబడాలి అంటే షేక్ హసీనాను మనం బంగ్లాదేశ్కి అప్పగించడమే మనకున్న ఆప్షన్ అనేది వారు చెప్తూ ఉన్నారు. సో దీని మీద మీరు చక్కగా కామెంట్ చేసేయండి అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.